శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మన తండ్రి మన కోసం ఎలాంటి సందేశం తీసుకొచ్చారో తెలుసా? తన బిడ్డల మంచి కోసం, వారి క్షేమం కోసం బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, నిన్ను హెచ్చరిస్తున్నానమ్మా, ఒక్కసారి ఈ సందేశాన్ని విను. నీ చుట్టూ ఉన్న దుష్ట శక్తుల గురించి తెలుసుకుని జాగ్రత్త పడు తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. మనం ముందుగానే చెప్పుకున్నాం కదా, బాబాగారు ఈరోజు తన బిడ్డల క్షేమం కోసం ఒక సందేశాన్ని తీసుకొచ్చారు. ఈ సందేశంలో ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే విని తెలుసుకుందామని అనుకున్నాం. అదేవిధంగా ఈరోజు బాబాగారు ఎంత పెద్ద జాగ్రత్త చెప్పబోతూ ఉన్నారంటే, ఇది మన చుట్టూనే ఉండి మనల్ని నాశనం చేసేటువంటి దుష్ట శక్తుల గురించి బాబాగారు చెబుతూ ఉన్నారు. అవి మనకు కంటికి కనిపించేవి అవ్వచ్చు, లేదంటే కనిపించనివి కూడా అవ్వచ్చు. వాటిని మనం ఎలా తెలుసుకోవాలి, ఆ దుష్ట శక్తుల నుంచి ఏ విధంగా మనం దూరంగా ఉండాలి, వీటి గురించి ఈరోజు బాబాగారు మనకు చెప్పబోతూ ఉన్నారండి. కొంచెం శ్రద్ధగా బాబాగారు ఏం చెప్తున్నారో విని తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మన జీవితాన్ని మనం అనుకున్నట్లుగా మనం మార్చుకోవచ్చు. అర్థమవుతుందా? బాబాగారి బిడ్డలకు సాధ్యం కానిదంటూ ఏదీ లేదన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. బాబాగారు చెప్పినట్టు చేస్తే కనుక, ఆ తండ్రి చెప్పినటువంటి జాగ్రత్తలు పాటిస్తే కనుక అసాధ్యాలను సైతం సుసాధ్యం చేసుకోవచ్చు. ఆ తండ్రి పైన పూర్తి విశ్వాసంతో ఈ సందేశాన్ని వినండి ఫ్రెండ్స్. బాబాగారి విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, ఈ రోజు నుంచి నీకు మంచి గడియలు ప్రారంభమయ్యాయమ్మా. ఎలానో తెలుసా? ఇప్పటి వరకు నీ జీవితంలో నిన్ను ఏడిపిస్తున్న ప్రతి సంఘటనను నేను తరిమేస్తున్నాను. అది నీ కష్టమైన, ఆర్థిక ఇబ్బందులైనా, అనారోగ్య సమస్యలైనా, లేదా నిన్ను కష్టపెట్టే మనుషులైనా సరే, ఇలా ఏదైనా కానీ నీ నుంచి వాటిని దూరం చేస్తాను. నిన్ను పట్టి పీడిస్తున్న ప్రతి ఒక్క దుష్ట శక్తిని, నిన్ను బాధ పెడుతున్న చేతులను నీ నుంచి దూరం చేస్తాను. వారిలో మార్పు వచ్చిన వెంటనే వారు మళ్ళీ నిన్ను తిరిగి చేరుతారు బిడ్డ. అప్పటి వరకు నువ్వు బాధపడ్డా నాకు ఈ పని తప్పడం లేదమ్మా. ఇదంతా కూడా నీ కోసమే. ఒకవేళ వారిలో మార్పు రాలేదా, వారు నీ దగ్గరకు ఎప్పటికీ చేరుకోరు. నీకు అందనంత దూరంలోనే ఆ దుష్ట శక్తులన్నీ ఆగిపోతాయి బిడ్డ. నేను వారిని నీ దరి చేరనివ్వను. ఇక నువ్వు సంతోషంగా ఉండాలి తల్లి. ఎందుకంటే కపట బుద్ధితో నీతో స్నేహం చేసేవారు నీ నుంచి దూరంగా వెళ్ళడం నీ మంచికే అవుతుంది. వారికి ఉన్నది నిజమైన ప్రేమ, అభిమానం కాదు, కేవలం అవసరం మాత్రమే. అది నీకు త్వరలోనే అర్థమవుతుంది. అందుకే నీ బాబా ఏది చేసినా నీ మంచికే అని తెలుసుకో. ఏది జరిగినా నీ మంచికే అని తెలుసుకో. నీకంతా శుభం జరుగుతుంది. ఇలాంటి దుష్ట శక్తులు నీ చుట్టూ తిరుగుతూ ఉంటే నీకు మనశ్శాంతి ఎలా ఉంటుంది చెప్పు? ఆ మనశ్శాంతి లేక నువ్వు ఎంత నరకం అనుభవించావు బిడ్డ. ఇక నీకు ఆ బాధ అనవసరమమ్మా. నీకు తోడుగా ఈ తండ్రి ఉంటారు. నీ పనిలో అడ్డుపడేవారికి, నిన్ను క్రిందికి లాగేయాలని చూసేవారికి నేను బుద్ధి చెప్తాను బిడ్డ. ఇక నీకు, నీ కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎలాంటి దుష్ట శక్తి కూడా నీ దగ్గరకు రాదు. ఎందుకంటే నీకు రక్షక కవచంలా నేనుంటాను కాబట్టి. నేను ఉండగా అలాంటి దుష్ట శక్తులను నీ దగ్గరకు ఎలా రాణిస్తానో చెప్పు? కాబట్టి ప్రశాంతంగా ఉండు. నా ఆశీర్వాదం నీకు ఇస్తానమ్మా. మీకొక విషయం చెప్పనా తల్లి? నమ్మకం అనేది మనిషి అనుకున్న పనిని సాధించేలా చేస్తుంది.
కాబట్టి ఆ నమ్మకాన్ని ఎప్పుడూ పెంచుకుంటూనే ఉండాలి. నువ్వు నమ్మకంతో ఏ పని చేసినా సరే అందులో విజయం సాధిస్తావు. ముందు నిన్ను నువ్వు నమ్ము. నీకు సాయం చేసిన వారిని ఎన్నటికీ మరువవద్దు బిడ్డ. మరిచే వ్యక్తివి నువ్వు కాదని నాకు తెలుసులే, కానీ నేను చెప్పాలి కాబట్టి చెబుతూ ఉన్నానమ్మా. నువ్వు నా దగ్గర పెట్టే ప్రార్థనలు నీకు మంచి ఫలితాన్ని ఇస్తాయి తల్లి. కాస్త ఆలస్యమైనా సరే మంచి ఫలితాన్నే ఇస్తాయి. నేను నీకు అన్నీ చేస్తానమ్మా. ఆ విషయాన్ని నువ్వు నమ్మినప్పుడు ఖచ్చితంగా అన్నీ జరుగుతాయి. నువ్వు నీ మనసులో కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది. ఏ పనైనా కానీ నిజాయితీగా స్వచ్ఛమైన మనసుతో ప్రారంభించు బిడ్డ. వెంటనే నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. జరిపించే బాధ్యత ఏ తండ్రి తీసుకుంటారులే. ఏదైనా కానీ నమ్మకంతో అడుగు తల్లి. నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ప్రతి ఒక్క కోరికను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉండు. నిరంతరం ప్రయత్నిస్తూ ఉండు. ప్రతి కోరిక నెరవేరుతుంది. నీకు అంతా మంచే జరుగుతుంది. నన్ను నమ్మి నా పాదాల దగ్గర శరణాగతి పొందిన వారిని నేను ఎన్నడూ వదలను బిడ్డ. నేను వారితోనే ఉంటూ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటాను తల్లి. నీ సాయి చెప్పింది అర్థమైంది కదా. నీ సాయి మాటలు మనసులో పెట్టుకో. ప్రతిరోజు ఆనందంగా గడుపు. నీ ప్రతి ప్రార్థన నాకు చెప్పు. అన్నీ నేను నెరవేరుస్తాను. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలన్నదే నా ఆశ. అందుకోసం ప్రతిరోజు నువ్వు ఏం చేయాలో నేను చెబుతూనే ఉంటానమ్మా. శ్రద్ధగా గమనిస్తూ ఉండు. నా బిడ్డకు అంతా మంచే జరుగుతుంది తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. బాబాగారు ఈరోజు తన బిడ్డలకు ఎంత గొప్ప సందేశం చెప్పారంటే, ఎవరైతే మీ అభివృద్ధికి అడ్డుపడుతూ ఉన్నారో, ఆటంకాలు ఏర్పరుస్తూ ఉన్నారో వారిని నీ నుంచి దూరం చేస్తూ ఉన్నానమ్మా. కానీ నీ మనసులో వారిపైన మంచి అభిప్రాయం ఉంది. వాళ్ళు ఎంతో మంచివారని, నీ బాగు కోసం వాళ్ళు పనిచేస్తూ ఉన్నారనేటువంటి అభిప్రాయం నీ మనసులో ఉంది. నువ్వు కష్టపడినా సరే, నీ మనసు కష్టపెట్టుకున్నా సరే వారిని మాత్రం నీ నుంచి దూరంగా తీసేస్తున్నాను. వారి మనసు మారితే, వారు మంచిగా మారితే, నీపైన మంచి అభిప్రాయం ఉన్నప్పుడు మళ్ళీ వారు నీకు దగ్గరవుతారు. ఒకవేళ వారు మారలేదా, నీ నీడను కూడా వారు తాకలేరు. నువ్వు కష్టపడినా సరే నేను ఇది చేస్తాను, ఎందుకంటే నాకు నా బిడ్డ జీవితం ముఖ్యం అని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. అంటే ఎంతో అమాయకత్వంతో తన బిడ్డలు ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటే, వారి ద్వారా వారు ఎదుగుదలకు ఆటంకాలు ఏర్పడుతూ ఉంటే, ఎప్పుడూ కూడా అదే కష్టాల ఊబిలో కూరుకుపోతూ ఉంటే బాబాగారు మాత్రం ఎన్ని రోజులని చూస్తూ ఉంటారంటే, అందుకే ఈరోజు బాబాగారు తన బిడ్డలు కష్టపడినా సరే వారు ఎంతో గుడ్డిగా నమ్ముతున్నటువంటి ఆ బంధాలను మాత్రం, ఆ దుష్ట శక్తులను మాత్రం అత్యంత దూరంగా విసిరి పాడేస్తానని బాబాగారు అంటూ ఉన్నారు. వారి మనసు మారిన తరువాత వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని చేరుతారు. ఒకవేళ మారలేదంటే తగిన గుణపాఠం వారికి నేను చెప్తానమ్మా, మీ నీడను కూడా వారు తాకలేరు అని బాబాగారు తన బిడ్డలకు చెప్పుకొచ్చారండి. ఏది జరిగినా సరే, బాబాగారు ఏం చేసినా సరే అది మంచికే అని చెప్పేసి మనకు తెలియాలి. మనం అర్థం చేసుకున్న రోజు మన ప్రతి ప్రార్థన ఆ తండ్రికి చెప్పుకుంటూ ఉంటాం కదా అండి. ఆ ప్రతి ప్రార్థనను ఆ తండ్రి తీరుస్తూనే ఉంటారు. మనం సంతోషంగా ఉండటానికి, కష్టాల నుంచి బయటపడటానికి ప్రతిరోజు ఆ తండ్రి ఏదో ఒక మార్గం చూపిస్తూనే ఉంటారు. ఎందుకంటే బాబాగారికి తన బిడ్డలంటే అంత జాగ్రత్త. అర్థమవుతుందా ఫ్రెండ్స్? బాబాగారి పైన పూర్తి విశ్వాసం ఉంచండి. మీరు సంతోషంగా ఉండండి. ఇదొక్కటే బాబాగారు కోరుకునేది. ఆ సంతోషాన్ని మీకు జీవితాంతం ఆ తండ్రి తప్పకుండా అందిస్తారండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.